పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. అయితే మనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ వీడియోలో 10 తెలియని నిజాలైతే తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. కొనిదెల పవన్ కళ్యాణ్. ఇతను సెప్టెంబర్ 2, 1968 బాపట్లలో జన్మించాడు. అయితే పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించాడు. పవన్ కళ్యాణ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. అయితే తనకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు చాలా సిగ్గుపడేవాడు మరియు భయపడేవాడు. దీనితో తన తల్లి ప్రతిరోజు రాత్రిపూట హనుమంతుని కథలు చెప్పేది. ఫ్యాక్ట్ నెంబర్ 2. పవన్ కళ్యాణ్ చిన్న వయసులో నక్సల్స్ మావోయిస్టులలో చేరాలనుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తన స్నేహితుడైన ఆనంద్ సాయితో కలిసి ఇంటి నుండి పారిపోవాలని అనుకున్నాడు. పవన్ కళ్యాణ్కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అయితే త్రివిక్రమ్ నుండి కూడా ఒక పుస్తకాన్ని తను తీసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మొదట్లో హీరో కాదు. అతను ఒక స్క్రిప్ట్ రైటర్ మరియు డైరెక్టర్. అతని అన్నలు తనని సినిమాలో నటించమని అడిగారు. హిట్లు మరియు ఫ్లాపులు, జయాలు మరియు అపజయాలతో సంబంధం లేకుండా కొద్ది కాలంలోనే అతను భారీ అభిమానులను సంపాదించుకున్నాడు. యూత్ మాత్రమే కాదు, టాలీవుడ్, కోలీవుడ్లలో చాలా మంది అతని తరువాత క్రేజీ అయిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. అయితే పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల బ్యాడ్ టైం కూడా తన ఫాలోయింగ్ను పెంచింది. పవన్ కళ్యాణ్కి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతితో తను మాట్లాడతాడని అతనే స్వయంగా పేర్కొన్నాడు. ఇది ప్రకృతి మరియు మొక్కల పట్ల అతని ప్రేమ చూపుతుంది. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? హార్వర్డ్ యూనివర్సిటీలో మాట్లాడిన తొలి తెలుగు నటుడు పవన్ కళ్యాణ్. తన ఫ్యాన్స్ తనకు భక్తులుగా మారారు. వారి మతం పవనిజం. అయితే పవన్ కళ్యాణ్తో పోలిస్తే చిరంజీవి గారు చాలా గొప్ప నటుడు. అయితే చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. దక్షిణ భారతదేశం నుండి పెప్సీ ప్రచారం చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి చెగువేరా అంటే చాలా ఇష్టం. గూగుల్ ప్రకారం 2014లో అటు సెలబ్రిటీగా మరియు రాజకీయవేత్తగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 6. అందరికీ పవన్ కళ్యాణ్ గురించి తెలియని విషయం ఏంటంటే తనకు చాలా అప్పు ఉంది. ఆ అప్పు ఎంతో తెలుసా? వింటే మీ మతిపోతుంది. ఎన్నికల అధికారులకు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం 65.77 కోట్ల వరకు అప్పు కలిగి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి మరియు అతడిపై ఆధారపడి ఉన్న 4 పిల్లలతో సహా 46.17 కోట్లు విలువైన స్థిరాస్తులు మరియు 118.36 కోట్ల మేరకు స్థిరాస్తులు కలిగి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. పవన్ కళ్యాణ్ మొత్తం 28 సినిమాలు చేశాడు. అందులో 6 సినిమాలు ఫ్లాప్స్, 5 సినిమాలు యావరేజ్, 7 సినిమాలు హిట్లు మరియు 4 సినిమాలు డిజాస్టర్లు మరియు 6 బ్లాక్ బస్టర్లు అయితే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఆస్తి ఉందో? పవన్ కళ్యాణ్కి మొత్తం 164 కోట్ల వరకు అయితే ఆస్తి ఉంది. అందులో 66 కోట్ల వరకు కూడా అప్పు ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఫ్యాక్ట్ నెంబర్ 9. అసలు పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య ఎవరో తెలుసా? కుండల నందిని. వీరిద్దరూ నటన జీవితంలో శిక్షణ పొందుతున్న సమయంలో సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో మొదటిసారి కలుసుకున్నారు. అయితే వీరిద్దరూ 1997లో విశాఖపట్నంలో వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు వారి మధ్య సంబంధం కుదరలేదు. చివరికి వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ 2012లో రేణుదేశాన్ని వివాహం చేసుకున్నాడు. అయితే ఆ వివాహం కూడా 2012లోనే విడాకులతో ముగిసింది. అయితే ఈ జంటకు ఒక కుమార్తె ఆద్య 2010లో జన్మించింది. పవన్ కళ్యాణ్ సినిమా పాటల్లో కొన్నింటిని రేణుదేశాయ్ ఎడిట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. రష్యన్ మోడల్ మరియు నటి అన్నా లెజివాను పవన్ కళ్యాణ్ 3వ భార్యగా వివాహం చేసుకున్నాడు. 2011లో విడుదలైన తీన్మా సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి త్వరగా ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడిన 2 సంవత్సరాలు వీరిద్దరూ డేటింగ్ చేసి సెప్టెంబర్ 30, 2013న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 2014లో మార్చిలో జనసేన పార్టీని నిర్మించాడు. 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు అయిన తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధిపత్యం చెలాయించే ఆంధ్ర రాజకీయాలలో చోటు దక్కించుకోలేకపోయింది. 10 ఏళ్ల కింద నుండి పవన్ కళ్యాణ్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 2014 మార్చిలో తన పార్టీని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత అదే సంవత్సరం ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అతనికి ఎక్కువ సమయం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు అతను చెందిన కాపు సామాజిక వర్గం తప్ప అతని పార్టీకి తక్షణమే రాజకీయాల్లోకి వచ్చే సంస్థాగత నిర్మాణం మరియు నాయకత్వం లేదు. అయితే దాదాపు 25% ఓటర్లు ఉన్న కాపు సామాజిక వర్గం మరియు దాని అనుబంధ ఉపకులాల కోసం జనసేన పార్టీ ర్యాలీగా కొనసాగింది. 2019లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఓటు వేసిన కాపులు జగన్ ప్రభుత్వంపై విసుగు చెంది 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను తమ రక్షకుడిగా చూడాలని అనుకున్నారు.
పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రిగా చూపించాలని వారు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయన వారి అంచనాలను అందుకోలేకపోయారు మరియు పార్టీని నిర్మించడంపై దృష్టి పెట్టలేదు అని రాజకీయాల్లో విశ్లేషకుడు మల్లు రాజేష్ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారం కోసం టీడీపీ ముందున్నది కళ్యాణ్ గ్రహించారు. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా కాపు సామాజిక వర్గం మద్దతు అవసరం కావడంతో కళ్యాణ్తో చేతులు కలిపారు. కాబట్టి దీనితో టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి రాజకీయాల్లో పోటీ చేశారు. అయితే మీ అందరికీ తెలుసా, పవన్ కళ్యాణ్ ఒక్కడే కేవలం 21 స్థానాల్లో పోటీ చేసి 21కి 21 స్థానాలు మొత్తం గెలిచారు. ఇప్పుడు ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ తన 10 ఏళ్ల నిరీక్షణ అయితే తగ్గిందని చెప్పవచ్చు. 10 ఏండ్ల తర్వాత ఎలక్షన్లోకి వచ్చి విజయం సాధించిన ఈ టాలీవుడ్ హీరో యూత్ అందరికీ కూడా ఓ ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇంటికి వెళ్లిన తరువాత తన భార్య తనను ఆహ్వానించి హారతి ఇవ్వడం మన అందరం అయితే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఇది వరకు ఈ పేరు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే వినపడేది, కానీ ఇప్పుడు రాజకీయాలలో కూడా వినపడుతుంది. అంటే ఇతను ఎంత సక్సెస్ అయ్యాడో మీరే చూడండి. పవన్ కళ్యాణ్ ఓ ఇన్స్పిరేషన్ అయ్యాడు తన అభిమానులకు.